స్వయంకృతంతో జరిగింది గతం, స్వయం కృషితో ఎదగాలి మనం. జయ కృష్ణ ముకుంద మురారి. నమస్కారం. గోకుల నందన గోవింద శ్రీకృష్ణ లీలలు. కేసి వ్యోమాసురుల వధ. కంసునిచే ఆదేశించబడిన కేసి దానవుడు ఘోరమైన అశ్వరూపాన్ని ధరించి మెడపైన గల జూలు ఎగురుతుండగా, గిట్టలు నేలను త్రవ్వుతుండగా మనోవేగంతో బృందావనంలో ప్రవేశించింది. పెద్దగా సకిలిస్తూ ఆ అశ్వం సమస్త అరణ్యాన్ని భీతికి గురిచేసింది. దానవుడు తన సకిలింపుతో బృందావనవాసులందరినీ భీతావహులను చేయడము, అశ్వదానవుని తోక గాలిలో పెద్ద మేఘంలాగా తిరగడము శ్రీకృష్ణుడు చూశాడు. ఆ అశ్వము తనను యుద్ధానికి పిలుస్తున్నట్లు ఆ దేవాది దేవుడు తెలుసుకొన్నాడు. అందుకే అతడు ఆ పంతాన్ని ఒప్పుకొని ఎదుట నిలిచి దానిని యుద్ధానికి రమ్మని పిలిచాడు. గర్జించే సింహంలాగా ఘోరమైన శబ్దం చేస్తూ ఆకాశాన్ని మృంగివేస్తుందా అన్నట్లు నోటిని తెరుచుకొని ఆ అశ్వము అప్పుడు కృష్ణుని వైపు పరిగెత్తింది. తీవ్ర గతితో అది కృష్ణుని చేరి బలమైనవి, శక్తిపూర్ణములైనవి, పాషాణము వలె కఠినములైనవి అయిన కాళ్లతో ఆ దేవదేవుని తన్నడానికి యత్నించింది. కానీ శ్రీకృష్ణుడు దాని కాళ్లను పట్టుకొని కోపంతో గాలిలో గిరగిరా త్రిప్పి 100 గజాల దూరానికి విసిరివేశాడు. కృష్ణునిచే విసిరివేయబడినదై అశ్వము వెంటనే సృహణ కోల్పోయింది. అయినా కొంతసేపటికి తిరిగి స్పృహ రాగానే అమితమైన కోపంతో, తీవ్రమైన వేగంతో మళ్ళీ నోరు తెరచి కృష్ణుని వైపునకు పరుగు తీసింది. అది దగ్గరకు రాగానే దేవాది దేవుడు తన ఎడమ చేతిని దాని నోటిలోనికి జొప్పించాడు. కృష్ణుని ఎడమచేయి ఎర్రగా కాలిన ఇనుపగడ్డి వలె తోచగా అశ్వము తీవ్రమైన బాధకు గురైంది. దాని దంతములు వెంటనే రాలిపడిపోయాయి. తరువాత శ్రీకృష్ణుని చేయి అశ్వపు నోటిలో పెరగడం మొదలుపెట్టింది. దానితో కేసిదానవుని గొంతు పూడుకుపోయింది. దానికి అప్పుడు ఊపిరాడలేదు. ఒళ్లంతా చెమట పట్టగా అది కాళ్ళు తన్నుకోసాగింది. అది చివరి శ్వాస తీస్తున్నప్పుడు దాని కనుగ్రుడ్లు బయటకు వచ్చాయి. ఆ విధంగా దాని ప్రాణం ఎగిరిపోయింది. మరణించగానే దాని నోరు వదులుగా అయింది. అప్పుడు శ్రీకృష్ణుడు అనాయాసంగా తన చేతిని బయటకు తీసుకున్నాడు. కేసిదానవుడు అతి సులభంగా వధింపబడడం అతనికి ఏమాత్రమూ ఆశ్చర్యాన్ని కలిగించలేదు. కానీ దివిలోని దేవతలు సంభ్రమాశ్చర్యాలకు గురి అయి ప్రశంసాభావంతో అతనిపై పుష్పవృష్టి కురిపించారు. ఈ సంఘటన తరువాత భాగవతోత్తముడైన నారదముని ఏకాంతముగా శ్రీకృష్ణుని చెంతకు చేరి ఈ విధంగా పలకసాగాడు. కృష్ణ, యోగేశ్వర, జగదీశ్వర, సర్వవ్యాపి అయిన భగవంత, నీవు సకల విశ్వానికి ఆశ్రయస్థానము, భక్తులకు ప్రభువుడవు, ఎల్లరకు ఈశ్వరుడవు. ప్రతి కర్రయందు అగ్ని నిక్షిప్తమై ఉన్నట్లు సకల జీవుల యందలి పరమాత్మునిగా నీవు వారి హృదయాలలో అగోచరముగా నెలకొని ఉన్నావు. నిజానికి దానవులే అయినట్టి నామమాత్ర రాజులందరినీ నశింపజేయడానికే నీవు ఈ ధరాతలముపై అవతరించావు. ఆ పిశాచాలు రాజవేషంలో జనులను మోసం చేస్తున్నారు. ధర్మాన్ని రక్షించి అవాంఛితులైన దుర్మార్గులను నశింపజేయడానికే జగత్తులో అవతరిస్తానని నీవు చెప్పిన మాటను నిలుపుకోవడానికే నీవు స్వయంగా అవతరించావు. ప్రభు, కనుక 2 రోజులలో చాణూర ముష్టికాది మల్లురు, ఏనుగు, చివరకు కంసుడు కూడా నీ చేతిలో మరణించడము తప్పకుండా జరగబోతున్నది. ఇదంతా నేను కల్లారా చూస్తాను. దీని తరువాత శంఖ, యవన, ముర, నరకాసురుల వంటి దానవుల వధను కూడా నేను చూడగలను. స్వర్గము నుండి పారిజాత వృక్షమును నీవు హరించడము, స్వర్గరాజు ఇంద్రుని ఓడించడము కూడా నేను చూడగలను. ప్రభు, క్షత్రియ వీరత్వమునే శుల్కముగా ఇచ్చి వీరరాజుల కుమార్తెలను నీవు వివాహమాడడాన్ని కూడా నేను దర్శిస్తాను.
నృగమహారాజును నీవు నారకీయ స్థితి నుండి రక్షించడం కూడా నేను చూడగలను. దీనిని నీవు ద్వారకలో చేస్తావు. నీవు పత్నిని శమంతకమణిని పొందడము, అదివరకే వేరొక లోకానికి వెళ్ళిపోయిన మృత బ్రాహ్మణ బాలుని నీవు రక్షించడము నేను చూస్తాను. తరువాత నీవు పౌండ్రకుని వధించడము, కాశీరాజ్యమును దగ్ధము చేయడము కూడా నేను చూడగలను. ధర్మరాజు యొక్క రాజసూయ యజ్ఞ సమయంలో నీవు చేదిరేజును దంతవక్రుని వధించడము నేను చూస్తాను. ఇవే కాకుండా నీవు ద్వారకాపురిలో ఉన్నప్పుడు చేసేటి పలు వీరోచిత కార్యాలను కూడా నేను చూడగలను. నీవు చేసే ఈ కార్యాలకు ధరణిపైనున్న మహాకవులు దివ్యమైన గీతాలలో కీర్తించగలరు. కురుక్షేత్ర రణరంగములో నీవు నీ మిత్రుడైన అర్జునునికి రథసారథివి అవుతావు. దుర్జయమైన కాలస్వరూపములో నీవు అక్కడ సమకూడిన సేనలను నశింపజేస్తావు. ఆ రణరంగములో అపార సంఖ్యలో సేనలు వధింపబడటము నేను చూస్తాను. దేవా, నీ పాదపద్మాలకు నేను నమస్కరిస్తున్నాను. నీవు యదువంశంలో జన్మించావు. సచ్చిదానందమయమైన నీ ఆది రూపంతో నీవు ధరణిపై అవతరించడము నీ లీల. నీవు ఆత్మనిర్భరుడవు. నీ పాదపద్మములకు ఇవే నా వందనములు. ఆ విధంగా శ్రీకృష్ణునికి నమస్కరించిన తరువాత నారదముని అనుజ్ఞను పొంది వెడలిపోయాడు. కేశిదానవుని వధించిన తర్వాత శ్రీకృష్ణుడు ఏమీ జరగలేదన్నట్టుగా మిత్రులతో కలిసి ఆవులను మేపడానికి అడవికి వెళ్ళాడు. ఆ రోజు కొద్దిగా ప్రొద్దు గడిచిన తరువాత శ్రీకృష్ణుడు గోపబాల మిత్రులతో కలిసి ఆడుకోవడానికి గోవర్ధన పర్వతమును ఎక్కాడు. చోరులు రక్షకభటుల ఆటను ఆడుతూ వారిలో కొందరు రక్షకభటులుగా అయ్యారు, కొందరు చోరులుగా అయ్యారు, మరికొందరు గొర్రెలుగా అయ్యారు. ఆ విధంగా వారంతా తమ ఆటలలో ఆనందిస్తున్న సమయంలో వ్యోమాసురుడనేవాడు రంగప్రవేశం చేశాడు. వ్యోమాసురుడంటే ఆకాశంలో ఎగిరే దానవుడని అర్థం. వాడు మయదానవుని పుత్రుడు. ఈ దానవులందరూ మాయా ప్రవీణులు. వ్యోమాసురుడు గోపబాల వేషంలో చోరునిగా నటిస్తూ గొర్రెలుగా వేషం కట్టిన గోపబాలులను ఎత్తుకుపోసాగాడు. ఒకరి తర్వాత ఒకరిగా దాదాపు బాలురందరినీ వాడు ఎత్తుకుపోయి కొండగుహలో దాచిపెట్టి పెద్ద రాయితో గుహద్వారాన్ని మూసేశాడు. ఆ దానవుని పన్నాగాన్ని గమనించిన శ్రీకృష్ణుడు సింహము గొర్రెను పట్టుకొనిన విధంగా వాడిని పట్టుకున్నాడు. అప్పుడు వ్యోమాసురుడు పర్వతమంత పెద్దగానై ఆ పట్టును విడిపించుకోవాలని యత్నించాడు. కానీ శ్రీకృష్ణుడు తన పట్టు నుండి వారిని విడవలేదు. అప్పుడు ఆ దేవాది దేవుడు ఆ దానవుని బలంగా నేలపై పడవేసి వధించాడు. వాడిని చంపిన తరువాత శ్రీకృష్ణుడు తన మిత్రులను కొండగుహల నుండి విడిపించాడు. అప్పుడు గోపబాల మిత్రులు, దేవతలు శ్రీకృష్ణుని అద్భుత కార్యాలను కీర్తించారు. తర్వాత కృష్ణుడు గోవులతోనూ మిత్రులతోనూ కలిసి బృందావనానికి తిరిగి వచ్చాడు. జయ కృష్ణ ముకుంద మురారి.